అందరికీ నమస్కారం. మన మహాభారతం సిరీస్లో మరో అద్భుతమైన ఘట్టానికి స్వాగతం. కిందటిసారి మనం భీష్ముడి భీషణ ప్రతిజ్ఞ గురించి మాట్లాడుకున్నాం కదా. ఆ ప్రతిజ్ఞతో ఒక కథ ముగిసింది అనుకుంటే మీరు పొరబడినట్లే. ఎందుకంటే హస్తినాపురం అసలు కథే ఇక్కడ్నుంచి మొదలవుతుంది. ఆ రోజునుంచి భీష్ముడు రాజు కాదు, కాని రాజ్యానికి రక్షకుడు. అబ్బా, వింటుంటేనే ఎంత పవర్ఫుల్గా ఉందో కదా ఈ మాట. మరి ఈ ఒక్క మాట భీష్ముడి జీవితాన్ని, ఆ తర్వాత మొత్తం హస్తినాపురం భవిష్యత్తునే ఎలా మార్చేసిందో పదండి ఈరోజు తెలుసుకుందాం. ఓకే, ఒక చిన్న రీక్యాప్. పోయిన్సారి మనమేం చూశామో, తన తండ్రి సంతోషం కోసం భీష్ముడు ఎంత పెద్ద త్యాగం చేశాడో చూశాం. సింహాసనాన్ని, పెళ్లిని, జీవితాన్నే వదులుకున్నాడు. ఆ ప్రతిజ్ఞ విన్న దేవతలు కూడా షాక్ అయ్యారు. అంటే ఆలోచించండి. సరే, ఆ ప్రతిజ్ఞ తరువాత అనుకున్నట్టుగానే శంతనుడికి సత్యవతితో పెళ్లయింది. అంతా బానే ఉంది. కాని రోజులు గడిచాయి. శంతనుడు చిన్నిపోయాడు. ఇప్పుడు హస్తినాపురంలో ఒక కొత్త అధ్యాయం మొదలైంది. రాజులేడు, సింహాసనం ఖాళీగా ఉంది. మరి ఆ రాజ్యానికి దిక్కేవలు? ఏమవుతుంది? అక్కడే మన భీష్ముడు రంగంలోకి దిగాడు. రాజుగా కాదు, రక్షకుడిగా. తన కొత్త పాత్రను ఎలా పోషించాడు? హస్తినాపురం ఈ మార్పుని ఎలా తీసుకుంది? చూద్దాం రండి. సో శంతనుడికి సత్యవతికి 2 కొడుకులు పుట్టారు. చిత్రాంగదుడు, విచిత్రవీర్యుడు. వాళ్లు పెరుగుతుండగానే శంతనుడు కాలం చేశాడు. దాంతో రాజ్యమంతా ఒక్కసారిగా విషాదంలో మునిగిపోయింది. అప్పుడు భీష్ముడు ముందుకొచ్చాడు. తను మాట ఇచ్చాడు గదా సింహాసనం ఎక్కనని. మాట మీరలేదు. కాని బాధ్యతల్నుంచి పారిపోలేదు. రాజ్యాన్ని నడిపించే బాధ్యత మొత్తం తన భుజాలపై వేసుకున్నాడు. అన్నకొడుకైన చిత్రాంగదుడికి యుద్ధ విద్యలు, చిన్నవాడైన విచిత్రవీర్యుడికి చదువు సంధ్యలు, ఇలా అన్నీ తానే వాళ్లని సొంత పిల్లల కంటే ఎక్కువగా చూసుకున్నాడు. అంటే చూడండి, భీష్ముడికి ఇదేదో డ్యూటీ కాదు, ఇది తన తండ్రి తనకు అప్పగించిన బాధ్యత. నాకిది తండ్రి ఇచ్చిన బాధ్యత అని మనసులో ఎప్పుడో అనుకునేవాడు. అది ఆయనకొక పవిత్రమైన మాటలాంటిది. అంతా హ్యాపీగా సాగిపోతోంది. పిల్లలు పెరుగుతున్నారు. రాజ్యం నిలకడగా ఉంది అనుకుంటున్న టైంలో విధి వక్రీకరించింది. హస్తినాపురం మీద మరో పిడుగుపడింది. రాజ్యం యొక్క స్థిరత్వానికి ఇదే మొదటి అతి పెద్ద పరీక్ష అని చెప్పాలి. పెద్దవాడైన చిత్రాంగదుడు ఏమో భీష్ముడు పెంపకం కదా, చాలా గర్వంగా గొప్ప యోధుడిగా తయారయ్యాడు. కాని ఇక్కడే ఒక విచిత్రమైన సమస్య వచ్చింది. అతని పేరుతోనే ఇంకొక గంధర్వరాజున్నాడు. ఆ గంధర్వుడికి భలే పంతం. ఈ లోకంలో చిత్రాంగదుడనే పేరుతో నేనొక్కడే ఉండాలి, ఇంకెవరూ ఉండకూడదు అని మన హస్తినాపుర యువరాజు మీద యుద్ధం ప్రకటించాడు. పేరుకోసం యుద్ధమా అనిపిస్తుంది కదా. కాని అప్పట్లో అది గౌరవ సమస్య. అందుకే చిత్రాంగదుడు కూడా ఆ సవాలు స్వీకరించాడు. ఇద్దరి మధ్య భయంకరమైన యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో దురదృష్టవశాత్తు యువరాజు చిత్రాంగదుడు చనిపోయాడు. హస్తినాపురం మళ్లీ శోకసముద్రంలో మునిగిపోయింది. భీష్ముడికి మరో పెద్ద దెబ్బ. ఇంత పెద్ద విషాదం జరిగినా, అంటే సొంత బిడ్డలా చూసుకున్నవాడు చనిపోయినా, భీష్ముడి సంకల్పం మాత్రం కొంచెం కూడా తగ్గలేదు. అతని ప్రతిజ్ఞే అతనికి దారి చూపింది. మళ్లీ తనకి తాను గుర్తు చేసుకున్నాడు, నేను రాజ్యం కోసం బ్రతుకుతాను, కాని సింహాసనం మీద మాత్రం కూర్చోను. ఇప్పుడు చూడండి, వంశాన్ని ముందుకు తీసుకెళ్లడానికి మిగిలింది ఒక్కడే వారసుడు, విచిత్రవీర్యుడు. వంశం ఆగిపోకూడదు. దానికోసం భీష్ముడు చాలా సాహసోపేతమైన, కాని చాలా వివాదాస్పదమైన ఒక నిర్ణయం తీసుకోవాల్సొచ్చింది. సరే, విచిత్రవీర్యుడికి అర్జెంటుగా పెళ్లి చేయాలి. అదే టైంలో కాశీరాజు తన 3 కూతుళ్లకి, అంటే అంబ, అంబిక, అంబాలికలకు స్వయంవరం ప్రకటించాడు. ఇది హస్తినాపురానికి దొరికిన ఒక మంచి అవకాశంగా అనిపించింది భీష్ముడికి. అంతే, భీష్ముడు ఏమాత్రం ఆలోచించలేదు. తన యుద్ధరథం మీద నేరుగా కాశీకి వెళ్లాడు. అక్కడ స్వయంవరానికి వచ్చిన రాజులందర్నీ చూసి ఒక్కసారిగా వాళ్లందర్నీ సవాలు చేశాడు. ఈ రాకుమార్తెలను నేను మా హస్తినాపుర వారసుడికోసం తీసుకువెళ్తున్నాను అని గంభీరంగా ప్రకటించి, అంతే, ఆ 3 అమ్మాయిలని తన రాజ్య గౌరవం కోసం అపహరించుకుని వచ్చేశాడు. ఇప్పుడు అసలు ప్రశ్నేంటంటే, భీష్ముడు చేసింది కరెక్టేనా? ఇది తన రాజ్య గౌరవాన్ని కాపాడటానికి చేసిన ఒక వీరోచితమైన పనా? లేక తెలియకుండానే ఒక మహాశాపానికి తలుపులు తెరిచాడా? ఈ ఒక్క సంఘటన మొత్తం మహాభారత కథ గతిని ఎలా మార్చిందో మనం ముందు ముందు చూస్తాం. సరే,
ఈ కథ నుండి మనం నేర్చుకోవలసిన నీతి ఏంటి? మన విజ్డమ్ ఫ్రమ్ ద వావ్ సెక్షన్లో ఈరోజు పాఠం ఏంటో చూద్దాం. ఈరోజు భీష్ముడి కథ నుండి మనం 3 ముఖ్యమైన పాఠాలు నేర్చుకోవచ్చు. మొదటిది రెస్పాన్సిబిలిటీ అంటే బాధ్యత. నిజమైన లీడర్కి పదవి అవసరం లేదు, బాధ్యత తీసుకుంటే చాలు. రెండవది కమిట్మెంట్ అంటే నిబద్ధత. ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండటంలోనే అసలైన విజయం ఉంటుంది. ఇక మూడవది సాక్రిఫైస్ త్యాగం. మన గురించి కాకుండా ఒక పెద్ద లక్ష్యం కోసం ఆలోచించటమే గొప్పతనం. అంటే దీనివల్ల మనకి ఒక ముఖ్యమైన విషయం అర్థమవుతుంది. అసలు నిజమైన లీడర్షిప్ అంటే ఏంటి? అది కుర్చీలోంచి పదవిలోంచి వచ్చేది కాదు. మన విలువలు, మనం చేసే పనుల ద్వారా 10 మందికి స్ఫూర్తినివ్వడమే నిజమైన నాయకత్వం. భీష్ముడు రాజు కాకపోవచ్చు, కాని అతని ధర్మనిరతి, అతని బాధ్యతాయుతమైన ప్రవర్తనే అతన్ని అందరికంటే పెద్ద లీడర్గా నిలబెట్టాయి. ముఖ్యంగా స్టూడెంట్స్కి ఒక మాట: చదువులో కానీ, ఇంట్లో ఒక పనిలో కానీ, లేదా ఒక టీం ప్రాజెక్ట్లో కానీ మన బాధ్యతను మనం సీరియస్గా తీసుకున్నప్పుడు మనమే ఒక లీడర్గా ఎదుగుతాం, అచ్చం భీష్ముడిలాగా. గుర్తుపెట్టుకోండి, బాధ్యతే లీడర్లని తయారు చేస్తుంది. సరే, మరి నెక్స్ట్ ఏం జరగబోతుంది? భీష్ముడు తీసుకొచ్చిన ఆ 3 రాకుమార్తెలలో ఒకరైన అంబ. ఆమె కథేంటి? ఆమె పగ, ఆమె పెట్టిన శాపం విధిని శాశ్వతంగా ఎలా మార్చేసిందో నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. డోంట్ మిస్ ఇట్.